ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు మహాపురాణంలో ఈరోజు మొదటి అంశం ప్రారంభం. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, అంశాలు 6 అంశాలు భాగాలు ఉన్నాయని. అందులో మొదటి అంశ ప్రారంభం చేసుకుందాం. ఇదేంటంటే పురాణ సంహితావతారము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమాత్ముడైన నారాయణునికి, నరులలో శ్రేష్ఠుడైన నరునికి, సమస్త విద్యలకు ఆధారభూతురాలైన సరస్వతీదేవికి, సమస్త పురాణ వాంగ్మయమును, ఇతిహాసమైన భారతమును ఉపదేశించిన వ్యాసమహామునికి వందనము చేసి, జయము అష్టాదశ పురాణములలో ఒకటి అగు ఈ విష్ణు పురాణమును తెలుపుచున్నాను. పురాణములన్నీయు విష్ణువును లేక శివుని పర దైవతముగా ప్రతిపాదించుచున్నవి. అష్టాదశ పురాణములకు, అష్టాదశ ఉపపురాణములకు అన్నింటికీ కర్త వేదవ్యాస మహామునియే. వేదవ్యాసుడు పురాణములను రచించిన స్థలము భూలోకములో ఉత్కృష్ట స్థలమును, నరనారాయణ క్షేత్రమును, ప్రథమ విద్యాపీఠము అగు శ్రీ బదరికాశ్రమము. అందులో ప్రథమ గురు శిష్యులు శ్రీ నరనారాయణ మునులు. వారికి శ్రీ సరస్వతీదేవికి నమస్కరించియే జయం అను పేర తాను వ్రాసిన ఇతిహాస పురాణములను పఠించవలెనని వేదవ్యాసులు తన శిష్యులకు ఆదేశింపగా, శిష్యులు గురువైన వ్యాసుల వారిని చేర్చి దేవి సరస్వతీం వ్యాసం అని పఠించిరి. పురాణ పఠనమున గురుస్థుతి ప్రథమ కర్తవ్యము. వ్యాస మహర్షి బదరికాశ్రమ విద్యాపీఠమునకు కులపతి అయి సకల విద్యా ప్రచారము చేసినట్లు స్కాంద పురాణాంతర్గత కాశీఖండము ద్వారా తెలియచున్నది. వ్యాస శిష్యుడగు రోమహర్షణుడు అను సూత మహాముని నైమిషారణ్యమునందు 12 వార్షిక సత్రయాగమున కూడిన మునులకు పురాణములు అన్నింటినీ వినిపించి ప్రచారము చేసెను. అందుచేత ముందుగా సూతుడు చెప్పెను అని ఈ విష్ణు పురాణమును ప్రారంభించబడినది. జితం తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజా. పుండరీకాక్షుడైన శ్రీ మహావిష్ణువునకు జయము అగుగాక. ప్రపంచమును సృజించిన వానికి నమస్కారము. హృషికేశునికి నమస్కారము. సృష్టికి ముందే ఉన్నవానికి నమస్కారము. యదక్షరం బ్రహ్మయైశ్వరః పుమాన్ గుణోమ్ని సృష్టి శృతి కాలం కాల సంలయః ప్రధాన బుద్ధ్యాది జగత్ ప్రపుజ్వోసుః సనోస్తు విష్ణుర్మతి భూతి ముక్తిదః. శాశ్వతుడైన వాడును, నాశనము లేనివాడును, బ్రహ్మ ఈశ్వర రూపములను పొందిన పరమపురుషుడును, నిత్యుడై సృష్టికి, రక్షణకు, విలయమునకు మూల కారణమైన వాడును, ప్రకృతికి మూలమైన వాడును, బుద్ధికి ఆధారమైన వాడును, ఈ సర్వ ప్రపంచమునకు తానే అయినవాడును అగు పుండరీకాక్షుడైన శ్రీ మహావిష్ణువు మాకు బుద్ధిని, సత్పదయ అను ముక్తిని ప్రసాదించుగాక. ప్రణామ్యం విష్ణుం విశ్వేశం బ్రహ్మదీన్ ప్రణిపత్య చ గురుం ప్రణమ్య వక్ష్యామి పురాణం వేద సంహితం. శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి, విశ్వేశ్వరుడైన పరమశివునకు వందనం చేసి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి స్తుతించి, గురువునకు నమస్కరించి వేద సంహితమైన విష్ణు పురాణమును చెప్పుచున్నాను. శ్రీ సూతుడు ఇట్లు చెప్పెను. మైత్రేయుడు పూర్వాయామమునందు అనుష్ఠానం చేసుకొని ఉన్న పరాశర మునీంద్రులకు సాష్టాంగముగా నమస్కరించి ఇట్లు అనెను. ఓ గురుదేవా, నీ వలన వేదములను, వేదాంగములను వరుసగా చదువుకుంటిని, సర్వశాస్త్రములను అధ్యయనం చేసి తిని. నీ అనుగ్రహమున సర్వశాస్త్రములందు మరెవ్వరూ చేయని పరిశ్రమ చేసి తిని అని నన్ను పండితులు ప్రశంసించుచున్నారు. ఇంకను నీ వలన
జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను వినుటకు నాకు కుతూహలముగా ఉన్నది. ఓ బ్రాహ్మణమూర్తి, ఈ జగత్తు దేని యందు నిండి ఉన్నదో, దేని వికారమో, దేని వలన పుట్టి పెరిగి లీనమగుచున్నదో, దీనికి మూలమైన పంచభూతముల యొక్క సంస్థానము, ప్రమాణము, దేవాదుల వంశములు, మనువులు, మన్వంతర, చతుర్యుగ, కల్ప, కల్పనలు, కల్పాంతము యొక్క స్థితి, 4 యుగముల ధర్మములు, దేవర్షి రాజచరితము, వేదశాఖ విభాగము, బ్రహ్మానాది వర్ణ ధర్మములు, బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములను వినకోరుచున్నాను. నీ మనస్సును నా ఎడ ప్రసన్నం అగునట్లు చేయుము. దాని చేత నేను సర్వమును తెలుసుకొనగలను అనగా శ్రీ పరాశర మునీంద్రుడు ఇట్లు అనెను. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.